ఏంటి సార్ మీరు రారా? ఒకవేళ దానికి ధైర్యం చెప్పి ఓదార్చి పడుకోబెట్టొస్తారా? పదండి. కోకిల, చెప్పండి అయ్యా. రూమ్ లో బాటిల్స్ పగిలిపోయినాయి, నువ్వు వెళ్ళవన్నీ క్లీన్ చేయమ్మా. అలాగేనయ్యా. ఏ ఆగు. ఏంటి పని మనిషికే పని మనిషా? అదేంటి మహారాణా? అది పనులన్నీ చేయదా ఏంటి? నువ్వు వెళ్ళు. అలాగేనమ్మా. నీలవేణి, అక్క ఎలా ఉన్నావు నీలవేణి? నేను బాగోలేనక్క, అస్సలు నేను బాగోలేను. ఏడవకు నీలవేణి, ప్లీజ్ ఏడవకు. ముందా ఏడవటం ఆపు. ఏదైనా ఉన్నా మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. ఇంకేం మాట్లాడాలక్క? నా వల్ల కావట్లేదు, ఊపిరాడటం లేదు. ఈ ఇంట్లో ఉండే ఒక్కొక్క క్షణం నరకంలో ఉన్నట్టే ఉందక్క. ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇప్పుడేమైందని? ఇంతకు మించి ఏం జరగాలి? అంతా జరిగిపోయింది, జరగకూడదంతా జరిగిపోయిందక్క. జరిగిందాన్ని తలుచుకుని ఏడవాలా లేక జరగబోయేదాన్ని తలుచుకుని ఏడవాలా? నాకు ఒక్కొక్క క్షణం భయంగా ఉందక్క. ఏడవడానికి కూడా నా ఒంట్లో శక్తి లేదక్క. నీలవేణి, ఏడవకు. ఇప్పుడు తారకన్నయ్య మా ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన చెప్తేనే నీకు ఫోన్ చేస్తున్నాను. ఎలాగైనా నైట్కి ఇంటికి వచ్చేస్తారు కదా, వదిలే, అప్పుడు మాట్లాడుకుందాం. అయ్యో అక్క, ఆయన వస్తారో లేక అటు ఇటైనా వెళ్ళిపోతారో నాకెందుకక్క? నా జీవితాన్ని ఇలా నరకంలోకి తోసేశారు కదా, నేను తట్టుకోలేకపోతున్నాను. నీలవేణి, ఏడవకు. తారకన్న చాలా మంచోడు. ఏంటక్క మంచోడు? దయచేసి మళ్ళీ మళ్ళీ అదే చెప్పకండి. తను అనుకున్నది సాధించడానికి ఇతరులని వాడుకునేవాడు మంచివాడా? మనిషి అంటే సాటి మనుషుల సమస్యల్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారని ఆలోచించాలి. అదొదిలేసి వాళ్ళమ్మని ఏడిపించడానికి నన్ను బలి చేశారు. మీరెలా అక్క ఆయన్ని మంచి మనిషి అంటున్నారు? నీ కోపం నాకు అర్థమవుతుంది. దాంట్లో న్యాయం ఉంది. న్యాయమో అన్యాయమో నాకిప్పుడే వెళ్ళిపోవాలనుంది.
ఏయ్ అలా మాట్లాడకు. కుటుంబం అన్నాక చిన్నా చితక గొడవలు వస్తూనే ఉంటాయి. మనమే సర్దుకుపోవాలి. జీవితాంతం ఇక్కడే ఉండి బతకాలనుకునే వాళ్ళు సర్దుకుపోవాలక్క. నేనెందుకు అక్క సర్దుకుపోవాలి? ఎప్పుడెప్పుడు 6 నెలలు అవుతుందా, ఎప్పుడు మా ఇంటికి వెళ్దామా అనున్నాను. ముందు నువ్విలా ఆలోచించటం మానే. 6 నెలల సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది తారకన్నయ్య గురించి. ఆయన నీతో చాలా దారుణంగా ప్రవర్తించారు. అది తప్పే. అక్క, నేను నా హద్దు దాటి ప్రవర్తిస్తున్నానంట. ఆయన మందు బాటిల్స్ దాయడం నా తప్పే. అలా చేయడానికి నీకు ఏ హక్కు ఉందని అడిగారు. నిజమే, అలా చేయడానికి నాకు ఏ హక్కు లేదు. నేనేమి ఆయన భార్య అన్న హక్కుతో ఆ బాటిల్స్ దాయలేదు. ఆ మందు బాటిల్స్ చూసినప్పుడల్లా నాకు కోపం పెరిగిపోతుంది. ఆ మందు వల్లే నా జీవితం నాశనం అయిపోయిందని అనిపించింది. అందుకే నేను అలా చేశాను. కానీ ఆయనకి ఏ హక్కు ఉందని నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు. అవును నీలవేణి, నీ బాధ నాకు అర్థమవుతుంది. తారకన్నయ్య మనస్తత్వం అలాంటిది కాదు. రోజూ తాగేవాళ్లను సడన్ గా తాగొద్దు అంటే వాళ్ళు అదోలా ప్రవర్తిస్తారు. తారకన్నయ్య కూడా అందుకే అలా బిహేవ్ చేశాడు. మాట్లాడదాం నీలవేణి, నువ్వు కంగారు పడకు. మాట్లాడి ఇక్కడి నుంచి నన్ను పంపించేయమని చెప్పండి అక్క. ఆయన పాటికి ఆయన్ని సంతోషంగా తాగమని చెప్పండి. ఎవరక్క అడుగుతారు? నువ్వు కొంచెం ఓపిక పట్టు నీలవేణి. మనసులో అదే పెట్టుకుని బాధపడుతూ ఉండకు. నేను మీ ఇంటికి వస్తాను. మనిద్దరం బయటికి ఎక్కడికైనా వెళ్లేసొద్దాం, సరేనా? ఏంటి నీలవేణి, నేను చెప్పేది వినబడుతుందా? వినపడుతుందక్క. వీలు దొరికినప్పుడల్లా నాకు ఫోన్ చేసి మాట్లాడు. అన్నీ మనసులో పెట్టుకుని బాధపడ మాకు, సరేనా? సరే. జరిగిందే తలుచుకొని బాధపడకుండా జరగాల్సింది కూడా చూడు. ముందు నువ్వు వెళ్ళి తిను. అలాగే అక్క. మీరు త్వరగా ఇంటికి రండి అక్క. ఖచ్చితంగా వస్తాను. జాగ్రత్తగా ఉండు. ఉంటాను. సరే అక్క.